బాబాయ్ నమస్తే బాబాయ్, ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం ఉంది, కాటన్ మిల్ ఉంది. వ్యవసాయం ఉంది, కాటన్ మిల్ ఉంది. ఏంది పత్తి రైతులను ముంచేసిన చంద్రబాబు నాయుడు గారు అనేది వైసీపీ నాయకులు చెబుతున్నారు. మీరు కాటన్ మిల్ అన్నారు కాబట్టి నేను డైరెక్ట్ గానే అడుగుతున్నాను. పత్తి రైతులు ఏమిచ్చాడు? మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ మంచి రేటే ఇచ్చింది. ఏంది వాళ్ళు పర్చేజ్ చేశారు. పత్తి రైతులు అంటే గాలివాన వచ్చింది కాబట్టి కొంచెం పంట తగ్గింది అంతే. రైతుల్ని సకాలంలో ఆదుకోకుండా రైతుల్ని మోసం చేస్తున్నారు అనే మాట అయితే బాగా జనాల్లోకి తీసుకెళ్తున్నారు కదా, అది నిజమే అంటారా? రైతుల్ని మోసం చేసేది ఏమన్నా? రాజ్యాంగాన్ని నడిపేదే రైతు. ఏంది ఒక ఎకరం పత్తి వేస్తే గవర్నమెంట్కి 10,000 రూపాయలు ఆదా వస్తుంది. రైతు ఇస్తే రైతులను ఒకరు మోసం చేసేది ఏముంది? అది ప్రకృతి మోసం చేసిందే కానీ ఎవరి వల్లేం కాదు అది. అంటే మరి గతంలో ఒక మాట అనేవాళ్ళు, అంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఒక మాట ఉంది, చంద్రబాబు కరువు కమల పిల్లలు అనే మాట అయితే అనేవాళ్ళు. మరి ఈసారి మరి అదే పరిస్థితి ఉందనుకోవాలంటారా? ఏది అదే లేదు. మామూలుగా వాళ్ళకి ఇప్పుడు అంతకుముందు వర్షాలు లేవని చెప్పారు. వర్షాలు తగ్గుతున్నాయి, వాటర్ ఉంది, ఫుల్ పంటలు వరి బాగానే పడుతుంది. ఒక్క గాలివాన తప్పితే అంతా నెంబర్ 1గానే ఉంది. సార్ 20 నెలలు అవుతుందండి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు. అసలు పరిపాలన అనేది ఎలా ఉందంటారు? పరిపాలన అసలు దానికి చెప్పేది ఏముంది? ఇలా గుంటూరు ఉంది, అసలు కాలువలు కానీ రోడ్లు కానీ అసలు సందు పోకుండా సందు రోడ్డు కూడా వేసేస్తున్నారు. జగన్ ఉన్నప్పుడు ఒక రోడ్డు కాదు కానీ ఒక కాలువ కూడా వేయలేదు. అంతా బ్రహ్మాండంగా ఉంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా గుంటూరు వచ్చినప్పుడు కూడా చెప్తుంది ఏంటంటే రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, మొత్తం సంక్షోభంలో పడేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది వాళ్ళు చెప్తున్న మాట. సార్ మరి పెన్షన్ 4 ఏళ్ళు ఇస్తున్నాడు, 4 ఇస్తున్నాడు. బస్సు ఫ్రీ అన్నాడు, బస్సు ఇస్తున్నాడు. ఏంది ఇంకా బాధ ఏముంది? అసలు అన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. పొలాలు వాడు ఉన్నప్పుడు ఎకరం 10 లక్షలకు వచ్చింది, ఇప్పుడు 20 లక్షలు. రాజధానిలో 7 ఏళ్ళ 30 ఏళ్ళకు పోయింది. అంతా బ్రహ్మాండంగా ఉంది. చేసేది ఏముంది? ఎందుకు మనకి ఇంత రాజధాని అవసరమా? ఒక 500 ఎకరాల్లో కట్టుకుంటే సరిపోయింది కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మరి దానికి ఏం చెప్తారు? ఇప్పుడు దగ్గర ఇవాళ ఏదైనా ఇవాళ భూమి ఉంటేనే ఏ పని ఎవరు చేయాలన్నా కూడా డెవలప్ అయింది. కానీ భూమి లేదు ఏదైనా కడతాను. ఇప్పుడు కంపెనీలు రావాలన్నా భూమి ఉండాలా. ఇప్పుడు SRM కాలేజీ పెట్టాడు, ఇటు కాలేజీ పెట్టాడు, మామూలుగా అమరావతి కాలేజీ పెట్టాడు. ఇవాళ నెంబర్ 1గా ఉంది. ఇవాళ స్థలం ఇవి పెట్టాక వాడు పెట్టింది, లేకపోతే ఏముండేది? ఆడ స్థలం లేదు, మనం ఏమి చేయలేము. ఇవాళ ఒక అడుగు కోసం అల్లాడిపోతున్నారు జనం. ఏది స్థలాలు అడుగు మన ఇంటప్పుడు ఒక అడుగు ఇవ్వాలంటే ఇచ్చేవాడు కానీ అట్లా. స్థలం ఉంటే ఎప్పుడైనా డెవలప్ అయింది. స్థలం ఉంటే ఎప్పుడైనా డెవలప్ అయింది అంటున్నారు. మరి ఎందుకని సార్ మరి వైసీపీ నాయకులు గతంలో చూసాం 2016లో అయితే కనుక ఒప్పుకున్నారు వాళ్ళు. మరి తర్వాత మళ్ళీ వాళ్ళ స్టాండ్ ఎందుకు మార్చుకున్నారు? మళ్ళీ ఇప్పుడు 500 ఎకరాల్లో సరిపోతుందని కొత్త బాధను ఎందుకు తెస్తున్నారు అనుకోవాలి? వాళ్ళకదే ఇప్పుడు 500 ఎకరం చనిపోయేవాడు నీకు వాడికి హైదరాబాద్లో 70 గదులు పెట్టి ఇల్లు కట్టాడు. ఇక్కడ బెంగళూరులో పాలసీ కట్టాడు. రుషికొండ నేనే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానని చెప్పి 500 కోట్లు వృధాగా కొండను పగల కొట్టి వృధాగా పోటీ చేశాడు. ఇంకా దానికి మించి ఏముంది? ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే 20 నెలల్లో అభివృద్ధి లేకుండా రాష్ట్రంలో అరాచకమైన పరిపాలన జరుగుతుంది, జంగిల్ రాజ్యం జరుగుతుంది అంటారు కదా సార్? అన్నగా జరుగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ ఎవరైనా కానీ నెంబర్ 1గా చేస్తున్నారు పనులు. పంచాయతీలు నెంబర్ 1గా ఉన్నాయి. ఏంది లోకేష్ పని IT సెక్షన్లో లోకేష్ బాగా చేస్తున్నాడు. నీకు ఇతర దేశాల నుంచి విపరీతంగా వస్తున్నారు జనం పెట్టుబడులు పెట్టడానికి. మీరేం పెట్టుబడులు పెట్టడానికి విపరీతంగా వస్తున్నారు అంటున్నారు. ఏదైతే కాదా గూగుల్ డేటా సెంటర్ కానీ ఇవన్నీ మెయిన్ తెచ్చినాయే కదా, వీళ్ళేం సాధించారు? ఏమీ లేదు 20 నెలల్లో అంటున్నారు కదా సార్. ఏం తెచ్చారు? గూగుల్ వాళ్ళు తెచ్చి ఏది పోలవరం కట్టాల్సింది పోలవరం కట్టలేకపోయాడు. 20 నెలల్లో కడతానన్నాడు. అసలు దానికి ఇదే లేదు. మరి గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం చూస్తానికి ఇప్పుడు ఆయన మాట్లాడుతుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో జంగిల్ రాజ్యం నడుస్తుంది అంటున్నారు కదా సార్. మరి అతనికి ఛాన్సే లేదు అసలు. ఒకసారి అడిగారు, ఎట్లా జనం ఇచ్చారు, వాడిని చూసి భయపడిపోయారు ఇక జనం. ఇక నీకు అనేది ఇప్పుడు జనం అనేది అటు 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 ఇటు ఉంటారు. అటు అటు
మీ దగ్గరికి వస్తే? అటు ఇటు ఉంటారు. ఇప్పుడు పార్టీ అన్నాక సుబ్బయ్య అటు మళ్ళీ ఇటు ఉంటారు. ఎవరైనా ఆలోచించే 15% మట్టికి అతనికి ఓటు వేసే మార్గమే లేదు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే సార్, గత సంవత్సరంన్నర నుంచి రాష్ట్రంలో ఒక వివాదం అయితే నడుస్తుంది, తిరుమల లడ్డు వివాదం. ఎలా చూడాలంటారు? నిజంగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు, లేదంటే కూటమి ప్రభుత్వం చెబుతున్నట్టు దాంట్లో కల్తీ కలిసిందని మీరు భావిస్తున్నారా? కల్తీ కాదు. అంతకుముందు అసలు లడ్డు తినాలంటే అసలు ఇంట్రెస్ట్ పోయింది. అసలు ఇవాళ నీకు ఈ పిఆర్ నాయుడు వచ్చినాక లడ్డు తింటే కమ్మగా లడ్డు తిన్నాడు, లడ్డు తినబుద్ధి అవుతుంది. షుగర్ ఉండాలి కదా. అంతకుముందు లడ్డు అంటే ఇవిటేసిపోయింది. మీరు గతంలో తిరుపతి వెళ్ళారు, మళ్ళీ ఈ మధ్యలో ఏమన్నా వెళ్ళారంటారా? మొన్నగా పోయి వచ్చింది. మనం అనుకున్న తిరుపతిలో ఏది కూడా బ్రహ్మాండంగా. అసలు తిరుమల లడ్డు వ్యవహారం అసలు కల్తీ లేనే లేదు, మాకు క్లీన్ చిట్ ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిబిఐ మాకు క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా సార్. నెయ్యి కొవ్వు కరగలేదన్నాడు కానీ నీకు మామూలుగా మొత్తం నెయ్యి మొత్తం కల్తీ అని చెప్పాడు వాడు కూడా. అసలు ఆడదాకెందుకు సుబ్బారెడ్డి చెప్పాడుగా కల్తీ జరిగిమంటే నాకు తెలియదు అన్నాడు. ఏవై సుబ్బారెడ్డి అంటే టీటీడీ చైర్మన్ గా ఉన్న ఆయనకి తెలియకుండా ఉంటుందంటారా ఇదంతా? వరద నాటకం అంతే. ఆయన తెలియకుండా ఎందుకు ఉంటుంది? ఇప్పుడు బయటకు వచ్చి పర్యటనలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, అంటే ఇటు ఇబ్రహీంపట్నం కానీ లేదంటే గుంటూరు పర్యటన కానీ, ఒక్కొక్క పర్యటన 7 గంటలు 8 గంటల పాటు సాగిన పర్యటన చూసాం మనం. మరి ఇంత పర్యటన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి మాత్రం ఎందుకని రాలేకపోతున్నారు అనుకోవాలంటారు? అసెంబ్లీ అంటే తనకి వాయిస్ ఉంటేనే మాట్లాడటానికి. ఇప్పుడు నువ్వు ప్రశ్న వేసావు, దానికి సమాధానం ఇచ్చే శక్తి లేదు నీ దగ్గర. మాజీ ముఖ్యమంత్రి 5 సార్లు, ఒకసారి ఎంపీగా చేశారు, 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. మామూలుగా ముఖ్యమంత్రి చేసి ఎవరైనా తిడతంటే నవ్వుతా కూర్చునేవాడు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు తిడతంటే నవ్వుతా కూర్చునేవాడు, ముసిమిషన్ నవ్వుతా కూర్చునేవాడు. అంతకంటే ఆయన తెలిసింది ఏం లేదు. అదే సార్, మరి ఆయన అంటున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు కదా, 1 సంవత్సరంన్నరలో మళ్ళీ జనాల్లోకి వస్తాను, పాదయాత్ర చేస్తాను అంటున్నాడు కదా సార్. మరి ఇప్పుడు చేస్తే మంచిదేగా. అది కాదు, చేస్తే ఏం చేస్తాడు? వచ్చి వాడి జనం, అతను ఉండే జనం 30% తిరుగుతూ ఉంటారు. డబ్బులు ఉన్నాయి, యాగళ్ళు ఖర్చు పెడతా ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. మరి 2029 అధికారం నాదే అంటున్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను మీరు ఏకీభవిస్తారు? ఆ వ్యాఖ్యలు అసలు క్వశ్చనే లేదు, అతను లైఫే లేదు. లేదంటారు. మరి 2.0 పరిపాలన చూపిస్తాను అని చెప్పి చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు కదా సార్. మరి ఏమి ఉపయోగమే లేదంట. ఈ 15% అనేది అతనికి వేయరండి. ఇటు చంద్రబాబు మడులు చంద్రబాబు ఉంటారు, వాడి మడుసులు వాడుకుంటారు. ఈ 15% 20% అతనికి ఓటు అనేది అతనికి వేయరంటారు. ఇక క్వశ్చనే లేదు. ఎందుకని సార్ అంత కాన్ఫిడెన్స్ గా ఎలా చెప్తారు? భయం వేసిపోయింది జనంకి. ఈ మామూలు పాస్బుక్ల మీద పేరు వేసుకోవటం, రాళ్ళ మీద పేరు వేసుకోవటం, ఏంది అంతా భయం అయిపోయింది జనం. 2029 అయితే వచ్చే అవకాశం లేదండి. అసలు లేదు.